హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ మోనీష్. థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ మై వీడియో. ఈవేళ మన దగ్గర ఉన్న కార్ హుండై నుంచి లాంచ్ అయిన మోస్ట్ సెల్లింగ్ కార్ హుండై క్రెటా 2024 వర్షన్. ఫస్ట్ మనం ఈ కార్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. అండ్ స్ట్రైట్ అవే మనం కార్ చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్ 2024 ఫేస్ లిఫ్ట్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ పార్ట్ అంతా మొత్తం అంతా రివైజ్ చేసి తీసుకొచ్చారు. బ్యాక్ ఏంటంటే మనకి ఆల్ ఓవర్ ద బాడీ స్ట్రక్చర్ ఒకేలా ఉన్నాయి మటుకు కాస్మెటిక్ చేంజెస్ అనేవి కంప్లీట్ చేంజ్ చేశారు. లోపల ఇంటీరియర్ కూడా కంప్లీట్ చేంజ్ అయిపోయింది. లైట్స్, బంపర్ కంప్లీట్ రివైజ్ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు కార్ ఇంకా ప్రీమియంగా కనపడుతుంది. లైక్ మనం ఫ్రంట్ నుంచి చూసుకున్నా సరే, మనకి సైడ్ ప్రొఫైల్ కానీ బ్యాక్ నుంచి కానీ ఇంటీరియర్ కానీ చాలా బాగుంది. లైక్ మనకి మంచి ఫీచర్స్తో తీసుకొస్తున్నారు దీన్ని. 360 డిగ్రీ పార్కింగ్ కెమెరాస్తో వస్తుంది, అడాస్ ఫంక్షన్స్తో వస్తుంది, కంప్లీట్ మనకి ఎల్ఈడి సెటప్స్తో వస్తుంది, అండ్ మనకి వెంటిలేటెడ్ సీట్స్తో వస్తుంది. ఇంకా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. అవన్నీ ఏంటో చెక్ చేద్దాం రండి. స్ట్రైట్ అవే మనం దీని ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి ఈ గ్రిల్ అనేది రివైజ్ చేశారు. దీనివల్ల మనకి ఏంటంటే కార్ కొంచెం ఇంకా బల్కీగా కనపడుతుంది. ఈ క్రోమ్ లైక్ ఇది ఎలా ఉందంటే క్రోమ్ మీద బ్లాక్ ఫినిష్ టైప్లో ఉంది. దానివల్ల లుక్ అనేది చాలా బాగుంది. అండ్ పర్టికులర్గా చూసుకుంటే ఈ బ్లాక్ అనేది చాలా బాగుంది. లైక్ నాకు అన్ని కలర్స్లో కన్నా ఈ క్రెటా 2024 వర్షన్లో ఈ బ్లాక్ కలర్ అనేది చాలా బాగా నచ్చింది. అండ్ కింద ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ మనకి ఇది చూసుకుంటే ఫ్రంట్ అంతా మనకి ఫినిష్ అనేది చాలా బాగుంది. ఏవైతే డిఆర్ఎల్స్ ఉన్నాయో ఇవే మనకి టర్న్ ఇండికేటర్స్లో కూడా యాక్ట్ చేస్తున్నాయి. అండ్ మిడిల్లో మనకి ఉండే లోగో అండ్ లోగో కిందే మనకి కెమెరా అనేది ఇన్సర్ట్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద సైడ్ ప్రొఫైల్, మనకి దీనికి బాడీ క్లేడింగ్ అనేది ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు. దీని టైర్ సెక్షన్ చూసేటప్పటికి మనకి మోర్ ఓవర్ మనకి పాత క్రెటాలో ఏదైతే ఉందో సేమ్ టైర్ ఇస్తున్నారు. అండ్ దీని అలైవిల్ డిజైన్ కూడా ఓల్డ్ వర్షన్లో క్రెటాకి ఇచ్చినట్టే ఇస్తున్నారు. అండ్ మనకి R17 ఇంచ్ వీల్ అనేది ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డోర్ హ్యాండిల్ బార్స్ చూసుకుంటే మనకి దీన్ని క్రోమ్ ఫినిష్లో ఇస్తున్నారు. మనకి ఇది ప్రీమియంగా కనబడుతుంది. రూఫ్ రిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ అనేది ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద బ్యాక్ ప్రొఫైల్, మనకి బ్యాక్ ప్రొఫైల్ కూడా సేమ్ అదే డిజైన్ ఇచ్చిన బట్ ఈ లైట్స్ దగ్గర మటుకు కొంచెం మార్చారు. దీనివల్ల లైక్ చాలా బాగుంది. ఈ హుండై ఈ బ్యాక్ ఏదైతే కనెక్టింగ్ టైల్ ల్యాంప్ ఉందో ఇది ఐయానిక్ 5 ఉంది కదా మనకి హుండైలోని, దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేసినట్టు అనిపించింది. లైక్ ఆ బార్ టైప్స్ వస్తాయన్నమాట, చాలా బాగుంది అది మటుకు. అది లైక్ ఈ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. స్పాయిలర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. దీని కింద మనకి వైపర్ ఇస్తున్నారు. అండ్ మనకి రివర్స్ పార్కింగ్ కెమెరాతో వస్తుంది. లెట్స్ చెక్అవుట్ ద బూట్ స్పేస్. మనకి ఇది 433 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ ఇది మ్యాసివ్ అని చెప్పొచ్చు. సో మనకి ఎలాంటి లగేజెస్ అన్నా ఈజీగా మనం పట్టుకెళ్ళచ్చు. ఇట్లోనే మనకి ల్యాంప్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లెట్స్ చెక్అవుట్ ద రేర్ సీట్ కంఫర్ట్. డోర్ అనేది చాలా వైడ్ ఓపెన్ అవుతుంది. మనకి దీనికి సన్ బ్లైండ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ కిందకు వస్తే మనకి బోస్ స్పీకర్స్ ఇస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ సాఫ్ట్ టచెస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి కింద 1 బాటిల్ హోల్డర్ అనేది ఇస్తున్నారు. అండ్ లోపల చూసుకుంటే మనకి ఇండివిజువల్ 2 హెడ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ చాలా బాగుంది. అండ్ ఈ సీట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. బట్ మనకి ఇండియన్ రోడ్స్ కొంచెం కష్టం ఈ సీట్ కండిషన్. అండ్ మనకి ఇది చూసుకుంటే మిడిల్లో మనకి ఆమ్రెస్ట్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి గైస్, ఫ్రంట్ డాష్ బోర్డ్ ఎంత బాగుందో చూడడానికి బ్యాక్ నుంచి. అండ్ ఇది చూసుకుంటే మిడిల్లో వచ్చేటప్పటికి మనకి చిన్న హంప్ వస్తుంది. అండ్ లెగ్ రూమ్, నీ రూమ్ అనేది నాట్ ఏ ప్రాబ్లం. అండర్ సపోర్ట్ కూడా బాగుంది. సీట్ అనేది కొంచెం బ్యాక్ రిక్లైన్ అవ్వడం వల్ల కంఫర్ట్గా ఉంది. లెట్స్ చెక్అవుట్ ద డ్రైవింగ్ సైడ్. ఫస్ట్ మనం డోర్ ఓపెన్ చేయగానే మనకి రైట్ సైడ్లో మనకి దీని పవర్ విండో కంట్రోల్స్ అండ్ ORVM కంట్రోల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి కింద చూసుకుంటే 1 బాటిల్ హోల్డర్ అండ్ కింద బోస్ స్పీకర్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. లైక్ గుడ్ థింగ్ ఏంటంటే దీంట్లో 6-వే పవర్ అడ్జస్టబుల్ సీట్స్ అనేది ఇస్తున్నారు. మనకి ఇది చాలా ప్రీమియం ఫీచర్, మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ లోపలికి వెళ్ళగానే మనకి ఇక్కడ డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ మనకి బటన్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నారు. అండ్ ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ బటన్, మనకి ట్రాక్షన్ కంట్రోల్, పార్కింగ్ అసిస్ట్, మనం ఈ పార్కింగ్ సెన్సర్స్ అనేది ఆఫ్ ఆన్ కూడా చేసుకోవచ్చు. అండ్ హెడ్ లెవెలర్ అనేది ఇస్తున్నారు. ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ కూడా ఇక్కడ ఇస్తున్నారు. ఒకసారి దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది చెక్ చేద్దాం రండి. ఆన్ చేయగానే దీని వెల్కమింగ్ ఫీచర్ అనేది ఇలా కనపడుతుంది. చూడండి, ఫుల్ స్వైప్ అప్ లో మనకి ఇలా వెల్కమింగ్ ఫీచర్ అనేది చాలా బాగుంది. అండ్ చూసుకుంటే ఈ డాష్ అనేది కంప్లీట్ మెర్సిడీస్లో వచ్చేది సేమ్ కనెక్టింగ్ కంప్లీట్ లాగా అలా ఫ్లోటింగ్ డిస్ప్లే టైప్ ఉంది. ఇది చాలా బాగుంటుంది. అండ్ మనకి ఇది సేమ్ మధ్యలోది 10.25 ఇంచ్ ఉంటుంది. అండ్ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా 10.25 ఇంచ్ ఉంటుంది. కంప్లీట్ కనెక్షన్లో ఉంటుంది. అండ్ మనకి ఇది చాలా బాగుంటుంది గైస్. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైతే అవసరమో మోర్ దెన్ అన్న ఫీచర్స్ అన్నీ లోడ్ చేశారు. లైక్ మనకి దీంట్లో 360 డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి.
మనకి దీంట్లో బ్లూలింక్ టెక్నాలజీ ఉంది, వాయిస్ కమాండ్స్ ఉన్నాయి, వైర్లెస్ యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో వస్తుంది, ఎయిర్ ప్యూరిఫికేషన్ వస్తుంది, అదే ఇన్బుల్ట్ నావిగేషన్స్ వస్తున్నాయి. లైక్ ఎవ్రీథింగ్ మనం దీంట్లో కంట్రోల్ చేసుకోవచ్చు. కింద చూసుకుంటే మనకి ఆటోమేటిక్ క్లైమేట్ జోన్ ఏసీ కంట్రోల్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నారు. అండ్ ఇది ఫ్రంట్ బోత్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సైడ్ కూడా మనకి వెంటిలేటెడ్ సీట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 360 కెమెరా వ్యూ అనేది ఇలా కనపడుతుంది. మనం దీన్ని డిఫరెంట్ వ్యూస్ అనేది మనం చెక్అవుట్ చేయొచ్చు. అండ్ 3D వ్యూ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అటెన్షన్ టు డీటెయిలింగ్ మనకి ఇది బ్లాక్ కలర్ కార్ అయితే వైట్ చూపిస్తుంది. అండ్ మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే దీని గ్లబ్ బాక్స్ అనేది ఇలా కనపడుతుంది. అండ్ పైన చిన్న స్టోరేజ్ ఏరియా ఇచ్చారు. ఇవన్నీ చాలా ప్రీమియంగా ఉన్నాయి గైస్. అండ్ మనకి ఆమ్రెస్ట్ అనేది ఇట్లా ఇస్తున్నారు. ఇందులో చూసేటప్పటికి 2 కప్ హోల్డర్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అండ్ ఆటో హోల్డ్ బటన్ అనేది మిడిల్లో ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పైన చూసుకుంటే మనకి దీని వ్యానిటీ మిర్రర్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ మిడిల్లో మనకి ఎల్ఈడి లైట్స్ అండ్ సన్ గ్లాస్ హోల్డర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైవర్ సైడ్ టికెట్ హోల్డర్ ఒకటే ఇస్తున్నారు. అండ్ దీని పానరామిక్ సన్ రూఫ్ చూసేటప్పటికి మనకి ఇలా ఉంది. ఇది చాలా మ్యాసివ్గా ఓపెన్ అవుతుంది. లైక్ దగ్గర మోర్ దెన్ ఒక 60% దాకా ఓపెన్ అవుతుంది. సో అలాంటి వాళ్ళన్నా ఈజీగా బయటికి వెళ్ళి చిల్ అవ్వచ్చు. స్టీరింగ్ వీల్ని మనం బోత్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ 2 విధాలుగా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మనం దీన్ని చాలా ఇన్ఫర్మేషన్ టాగిల్ చేయొచ్చు. దీంట్లో మనకి ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ, మనకి దీంట్లో టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, నావిగేషన్, చాలా ఇన్ఫర్మేషన్ అనేది లోడ్ చేయొచ్చు. అండ్ మనకి దీంట్లో అడాస్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి లేన్ కీప్ అసిస్ట్, మనకి క్రూజ్ కంట్రోల్ లెవెల్ 2 వస్తుంది. సో లైక్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా షో చేస్తుంది. అండ్ గేర్ ఇండికేటర్ రైట్ సైడ్లో వచ్చేటప్పటికి మనకి ఆర్పిఎం మీటర్, లెఫ్ట్ సైడ్లో స్పీడో మీటర్ అనేది షో చేస్తుంది. ఇది నేను ఫస్ట్ టైం దీన్ని అల్కసార్లో చూసా. సేమ్ ఆ టైప్లోనే దీంట్లో కూడా కనపడుతుంది. అండ్ మనకి దీంట్లో ఇంజిన్ టెంపరేచర్, సీట్ బెల్ట్ వార్నింగ్, ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ అనేది షో చేస్తుంది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో. ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. లైక్ ఇది చూస్తుంటే ఒక ఓఎల్ఈడి డిస్ప్లే చూసినప్పుడు మనకి ఎంతైతే బాగుంటుందో అంత ప్రీమియంగా ఉందన్నమాట. లైక్ ఈ కార్ అనేది అంతా కూడా ఇంటీరియర్ మొత్తం అంతట్లో కూడా చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. ఉండే కార్స్ అంటేనే టెక్కి. లైక్ మనకి దీంట్లో కూడా ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో కూడా మనకి నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అనేది యాడ్ చేశారు. సో మనకి వాట్ నాట్ ఏదైనా మనకు ఉంటుంది అన్నమాట. సో ఎవ్రీథింగ్ అనేది మనకి ఇస్తున్నారు. మిస్ అయింది ఏంటంటే దీంట్లో హెడ్సప్ డిస్ప్లే అనేది రావట్లేదు అది. అండ్ కమింగ్ టు ద టెక్నికల్ స్పెసిఫికేషన్స్, హుండాయ్లో బోత్ పెట్రోల్ అండ్ డీజిల్ 2 అవైలబుల్ ఉన్నాయి. మనకి దీంట్లో పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది. ఫస్ట్ మనం పెట్రోల్లో చూసుకుంటే మనకి 1.5 లీటర్ 1482 cc ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీని పవర్ వచ్చేటప్పటికి 157.5 bh అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టార్క్ వచ్చేటప్పటికి 253 Nm ఆఫ్ టార్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా మంచి స్పెసిఫికేషన్స్తో వస్తుంది. అండ్ మనకి పెట్రోల్ వచ్చేటప్పటికి దీని మైలేజ్ కూడా 18.4 అనేది క్లెయిమ్ చేస్తున్నారు. లైక్ హోండా బల్లో మైలేజ్ అనేది బాగుంటుంది, దానికోసం మనం కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. డీజిల్ వచ్చేటప్పటికి మనకి డీజిల్ కూడా 1.5 లీటర్ డీజిల్తోనే వస్తుంది. బట్ 116 PS ఆఫ్ పవర్ అండ్ 250 Nm ఆఫ్ టార్క్తో వస్తుంది. అండ్ డీజిల్ అయితే వీళ్ళు 21 కిలోమీటర్స్ క్లెయిమ్ చేస్తున్నారు. లైక్ చాలా మ్యాసివ్గా మనకి ఇంత బల్కీగా 21 కిలోమీటర్స్ అనేది చాలా మంచి మైలేజ్ అని చెప్పొచ్చు. స్పెసిఫికేషన్స్ బాగుంటాయి అండ్ దీనికి మైలేజ్ బాగుంటుంది. అండ్ మంచి గ్రౌండ్ క్లియరెన్స్తో కూడా వస్తుంది. 190 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. సో మనకి ఇది ఒక ఎస్యూవీ సెగ్మెంట్లో ఉంటుంది కాబట్టి సో ఆఫ్ రోడ్స్లో కూడా మనం ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. అండ్ హుండాయ్ కార్స్ ఏంటంటే మనకి ఇది ఒక ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. అండ్ మనకి ఇది ప్రైస్ కూడా చాలా బాగా లాంచ్ చేశారు. మనకి ఎక్స్షోరూమ్ స్టార్టింగ్ పెట్రోల్ వేరియంట్ 10.99 lakhs అని చెప్తున్నారు. బట్ ఆన్ రోడ్ వచ్చేటప్పటికి 13.8 lakhs అనేది పడుతుంది. టాప్ వేరియంట్ డీజిల్ వచ్చేటప్పటికి 25.2 lakhs అనేది అవుతుంది. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. మనకి హుండాయ్లో ఇంకోటి ఏంటంటే నెంబర్ ఆఫ్ వేరియంట్స్ ఉంటాయి. మీకు ఏది కావాలంటే తీసుకోవచ్చు. లైక్ నార్మల్ ఎస్ఎక్స్ మనకి డ్యూయల్ టోన్ ఆప్షన్ ఇస్తాడు, మాన్యువల్ ఇస్తాడు. పెట్రోల్లో మనకి మాన్యువల్ ఉంటుంది, ఐవీటీ ఉంటుంది, డీసీటీ ఉంటుంది. అండ్ డీజిల్లో కూడా మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటుంది, మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా ఉంటుంది. సో మీకు ఏ ప్రాబ్లం ఉండదు. చాయిస్ ఆఫ్ వెరైటీ అనేది వాళ్ళు ఇస్తారు. సో మీకు లైక్ చాలా టైప్స్ ఉంటాయి. సో ఏది కావాలంటే అది డిసైడ్ అవ్వచ్చు. అండ్ మనకి కార్ అనేది వెయిటింగ్ పీరియడ్ అనేది ఫస్ట్ నేను అడిగినప్పుడు 2 months అన్నారు. ఇప్పుడు 3 to 4 months కూడా వెళ్ళిపోతుంది. సో ఈ కార్కి అనేది డిమాండ్ అనేది చాలా బాగుంది గైస్. ఇంకా నేను డ్రైవ్ అనేది చేయలేదు. నేను ఫ్యూచర్లో డ్రైవ్ కూడా చేసి మీకు ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. ఆబ్వియస్లీ మనకి ఏంటంటే ఇంజిన్ స్పెసిఫికేషన్, దీని సస్పెన్షన్ అంతా మోర్ ఓవర్ ఓల్డ్ జనరేషన్ లాగా ఉంది కాబట్టి డ్రైవ్ ఎక్స్పీరియన్స్లో మనకు అంత అయితే డిఫరెన్స్ ఉండదు, పాత క్రెటాలోనే ఉంటుంది. బట్ టెక్నికల్గా అయితే మటుకు చాలా స్పెసిఫికేషన్స్ అనేది చేంజ్ చేశారు. సో దీని డైమెన్షన్స్, దీని లెంత్, దీని గ్రౌండ్ క్లియరెన్స్, దీని ఇంజన్ డిస్ప్లేస్మెంట్, ఎవ్రీథింగ్
మనకి ఓల్డ్ జనరేషన్ క్రెటాలోగా తీసుకొచ్చారు. సో నాకైతే ఈ కార్ చాలా బాగా నచ్చింది గాయ్స్. లోపలికి వెళ్ళగానే చాలా ప్రీమియం ఫీల్ అనిపిస్తుంది మీకు. ఆ ఫస్ట్ మనకి ఆ లోపల డ్యూయల్ టోన్ ఫినిషే చూసుకుంటే కలర్ ఆ వైట్ అండ్ ఒక గ్రేయిష్ కలర్, అది ఐవరీ గ్రే అట్లా అంటారు కదా, ఆ టైప్లో ఉంది అనమాట. ఐవరీ గ్రే టైప్లో ఇచ్చాడు. చాలా బాగుంది రెండు కాంబినేషన్. సో ఈ కార్ అనేది చాలా పర్ఫెక్ట్ అండ్ మనకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ కార్ అని చెప్పొచ్చు. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.